బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకున్న హింసాకాండపై సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. సీఈసీలోని 3 కమిషనర్లు హింసాత్మక ఘటనలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లబుచ్చారు. ఈ క్రమంలోనే ఆ 3 జిల్లాల ఎస్పీలతో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే గొడవలకు కారణమని ఈసీకి అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ 4గురిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. సీఎస్ డీజీపీల వివరణ అనంతరం పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇద్దరిని కూడా వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్స్ ను సస్పెండ్ చేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకు కూడా ఆదేశించింది. ఘర్షణలకు సంబంధించి అన్ని కేసులపై సిట్ ఏర్పాటై 2 రోజుల్లో యాక్షన్ టేక్ ఆన్ రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో అవసరమైన అదనపు సెక్షన్లు జతపరచాలని, కౌంటింగ్ అనంతరం 25 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను ఏపీలో 15 రోజుల పాటు కొనసాగించాలంది ఈసీ. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగే హింసను అదుపు చేయడానికి బలగాలను వినియోగించుకోవాలని వెల్లడించింది. మరోవైపు 3 జిల్లాల పరిధిలో నిన్న వేటు వేసిన ఒక కలెక్టర్, 18 మంది పోలీసుల స్థానంలో నేడు కొత్త వారిని నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్, ఎస్పీ, చిత్తూరు ఎస్పీ, అనంతపురం ఎస్పీ స్థానాల భర్తీ కోసం 3 పేర్ల చొప్పున ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్టుగా సమాచారం అందుతోంది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న హింసాకాండపై సీఎస్ అయితే సీరియస్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు సీఎస్ అయితే కొంచెం సీరియస్ రియాక్షన్స్ తీసుకున్నట్టు మనం చూడొచ్చు. అయితే పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ఇటు కలెక్టర్ ని కూడా బదిలీ చేస్తోంది. సో ప్రెసెంట్ ఇక్కడ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఇక్కడ నియమించబోయే ఆఫీసర్స్ పేర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. సో దానిపైన ఏమైనా అప్డేట్ ఉందా? సటాజ్ కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన తర్వాత, అంటే ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీ అలాగే సీఎస్లకు ఇద్దరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. హింసాత్మక ఘటనలు జరగడానికి గల కారణాలేంటి, ఘటనలు జరుగుతుండగా మీరు ఎందుకు చోద్యం చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు, భద్రతా వైఫల్యం ఎందుకు వచ్చిందనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ అలాగే సీఎస్కు లేఖ రాసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వ్యక్తిగతంగా నిన్న ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 3:30 కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఇతర కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు అలాగే జ్ఞానేశ్వర్లను కలిసి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట, మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చారు. వీరిచ్చిన వివరణకు కేంద్ర ఎన్నికల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే కేంద్ర బలగాలను మీకు ఇచ్చాం, ఎన్నికల విధుల్లో వినియోగించుకునేందుకు 25 కేంద్ర పారామిలిటరీ బలగాలు ఇచ్చినప్పటికీ కూడా భద్రతా లోపాల వల్ల అక్కడ హత్యా ప్రయత్నాలు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, హత్యలు చేసుకునే వరకు వెళ్ళింది. భద్రతను కట్టుదిట్టం చేయడంలో సీఎస్, డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఒకవైపు రాష్ట్ర బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలు కూడా ఇచ్చారు, ఎన్నికల పరిశీలకులు కూడా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాల్లో చిన్న చెదురుమరు ఘటనలు మినహా ఇంత పెద్ద మొత్తంలో ఒకవైపు ఎన్నికలు జరిగే సందర్భంలో పోలింగ్ బూత్లో కామన్గా జరిగే గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఈవీఎంను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత జరిగే ఘటనలకు సంబంధించి అంటే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఆ భద్రతను కట్టుదిట్టం చేయడంలో, గొడవలను ఆపడంలో వైఫల్యం చెందారనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ అలాగే డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలి.
మళ్ళా ఎన్నికలు ముగిసిన తర్వాత అంటే కౌంటింగ్ జరిగిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరికి అనుకూలంగా మరొకరికి ప్రతికూలంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 4 నుంచి మరో 15 రోజుల పాటు అంటే దాదాపు 20వ తేదీ వరకు కూడా ఈ కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో 25 కేంద్ర పారామిలిటరీ బలగాలను మీ అధీనంలో ఉంచుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ఇటు కేంద్ర హోంశాఖకు కూడా ఆదేశాలు ఇస్తాము, అప్పటి వరకు మీరు 15 రోజుల పాటు కేంద్ర బలగాలను కూడా మీ దగ్గర ఉంచుకోవాలంటూ భద్రతను పర్యవేక్షించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ అలాగే సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. ఇక నిన్న మీటింగ్ ముగిసిన తర్వాత డీజీపీ హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో 3:30 నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ఎన్నికల అధికారుల దగ్గర ఉండడంతో సిఎస్ జవహర్ రెడ్డి ఫ్లైట్ మిస్ కావడంతో ఈరోజు ఉదయం మళ్ళీ జవహర్ రెడ్డి తిరిగి విజయవాడ వెళ్ళబోతున్నారు. అయితే ఈలోపే సిఎస్ ఇక్కడ ఉండగానే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఇటు పల్నాడు కలెక్టర్ను బదిలీ చేయాలి, శాఖపరమైన విచారణ చేపట్టాలి. తిరుపతి, పల్నాడుకు సంబంధించి అలాగే ఇతర నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే ఈ ఘటనలు జరిగాయి, అనంతపురం ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎస్పీలను బదిలీ చేయడం, మరో 12 మంది పోలీస్ శాఖకు సంబంధించిన పోలీస్ సబార్డినేట్లను కూడా బదిలీ చేయడం, వారి ప్లేసెస్లో కొత్తగా ఈరోజు నియామకాలు చేపట్టాలి. కాబట్టి కొంత వేరే వారి పేర్లు అంటే ఈ ఎస్పీ సంబంధించి కానీ ఇతర పోస్టులకు సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి 3 పేర్లను పంపించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం లోపు ఈ పేర్లు కూడా పంపించాల్సి ఉంటుంది. సాయంత్రం లోపు ఎవరిని ఫైనల్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ అలాగే డీజీపీకి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తం 3 జిల్లాల్లో కలిపి తిరుపతి అలాగే అనంతపురం, పల్నాడు ఈ 3 జిల్లాల్లో మొత్తం అధికారులను బదిలీ చేయడంతో పాటు వారి ప్లేస్లో కొత్త వారిని ఈరోజు నియమించబోతున్నారు. తదుపరి ఎటువంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న జరిగిన సమావేశంలో డీజీపీ అలాగే సిఎస్కు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇక తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేశారు, శాఖపరమైన విచారణ చేపట్టాలని కూడా తెలిపారు. అంటే పల్నాడు కలెక్టర్పై శాఖపరమైన విచారణకు ఆదేశించారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు అంటే బదిలీ కూడా కాదు, వీళ్ళని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్లస్ అక్కడ జరిగిన లోపాలకు సంబంధించి వారి నుంచి వివరణ తీసుకోవాలి, సిట్ ఏర్పాటు చేయాలి, ఛార్జ్ షీట్ కూడా అతి త్వరలోనే దాఖలు చేయాలి. దీనికి సంబంధించి కేసు పురోగతికి సంబంధించి కూడా నివేదిక సమర్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ సిఎస్కు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఎన్నికల ఒకవైపు ఓటింగ్ జరుగుతుంది, పోలింగ్ బూత్లో మరోవైపు గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు జరిగిన తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్లో వద్ద కానీ రోడ్లలో కూడా ఈ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వాటిపై మరిన్ని కొన్ని సెక్షన్లు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇక తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఎస్బీ డిఎస్పీ రాజశేఖర్ అలాగే భాస్కర్ రెడ్డి కూడా వీరిని సస్పెండ్ చేశారు. అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, నర్సరావుపేట డిఎస్పీ బిఎస్ వర్మ ఇలా 3 జిల్లాలకు సంబంధించిన అధికారులను, ఎస్పీలను, డిఎస్పీలను, సిఐలను అందరినీ కూడా సస్పెండ్ చేశారు. వారి ప్రాంతంలో వారి ప్లేసెస్లో వేరే కొత్త వారిని నియమించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రైట్, థాంక్యూ శివ.